చంద్రాలకు ఆయన పుత్రరత్నం లోకేష్కి వచ్చిన కష్టం ఎవ్వరికి రావద్దుల్లా. ఎందుకంటే వీళ్ళ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నాడు కాదు, వీళ్ళు గెలిపించుకోవడమే కష్టం అన్నట్టున్నది. పాపం బాబు కొడుకులు ఇద్దరు ఎక్కడ సభ పెట్టినా సమావేశం పెట్టినా జనాలు ఎవ్వరు రావడం లేదు. ఎర్రబుక్కు లోకేష్ సభల ఈ ఖాళీ ఎర్ర కుర్చీలు తప్ప ఎవ్వరు పెద్దగా జనమే లేరుల్లా. అక్కడ లోకేష్ వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ జనం లేక ఖాళీ కుర్చీలకి ఇట్లా దర్శనం ఇచ్చినాయి. ఇది లోకేష్ బలం, కానీ పేరుకేమో యువగలం. ఇక్కడ ఆయన గలాన్ని వినేతందుకైతే ఎవ్వరు లేరు, ఖాళీ కుర్చీలు తప్ప. వాస్తవానికి లోకేష్ కు గలమే లేదనుకోండ్రి, అది వేరే విషయం. అయితే మరి ఈ నంద్యాల సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అక్కడి జనం పేరు ఈ ఖాళీ ఎర్ర కుర్చీల సాక్షిగా ఎర్ర బుక్కుల రాసుకుంటా అంటాడు కావచ్చు లోకేష్. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర. సరే, లోకేష్ కంటే రాజకీయ అనుభవం లేదు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు కదా, వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేదు. ఆయన సభలు ఎవరు పోతారు అని పబ్లిక్ అనుకున్నారు. ఇక బాబోరు సభ పరిస్థితి కూడా అంతేం బాలేదుల్లా. చూసిండ్రా, అక్కడ బాబోరు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇక్కడ జనం వెళ్లిపోతూనే ఉన్నారు. ఇంత కూడా వచ్చేటోళ్ళు కాదు కావచ్చు గాని ఏం ఆశ చూపెట్టినరో తెలివందేముంది టీడీపీల గురించి. పాపం నంద్యాలలో లోకేష్ పరిస్థితి అట్లున్నది, ప్రకాశం జిల్లా పొదిలిలా బాబు పరిస్థితికి ఇట్లున్నది. అంటే ఇక పార్టీ పరిస్థితి ఎట్లున్నట్టే మీరే అర్థం చేసుకోవాలి. మొత్తానికి సైకిల్ పోవాలి అని బాబు గారు అన్నట్టే తట్టున్నది. సైకిల్ పోవాలి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.